మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం వైపు దూసుకెళ్తూ ఉంటాం, లేదా ఏదో ఒక యుద్ధం చేస్తూ ఉంటాం. ఇక మనసులో ఏ యుద్ధం చేస్తామో అవన్నీ అంతర్గత యుద్ధాలు. అంటే కుటుంబ పోషణ కోసం యుద్ధం, కర్తవ్యాల కోసం యుద్ధం, ఎవరైనా ఇష్టమైన వాళ్లను కోల్పోకూడదన్న యుద్ధం. ఈ యుద్ధాలన్నీ మనసులో చేస్తుంటాం. ఇక ఈ ప్రకారం చూసుకుంటే ఈ విశ్వంలో మనమే అందరికంటే పెద్ద వీరులం, అవునా? కానీ వీటన్నింటిలో మీరు విజయం పొందాలనుకుంటే ప్రత్యేకించి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిది, ఏ వ్యక్తి ఈ యుద్ధాలలో ఓడిపోయాడో తనను మీకు దూరం చేసుకోకండి. నిజానికి మీరు తన దగ్గరకు వెళ్ళండి, తనతో మాట్లాడండి, కబుర్లు చెప్పండి, చర్చలు జరపండి, తన సలహాలు తీసుకోండి. ఇక తనేం తప్పు చేశాడో అర్థం చేసుకోండి. ఇక ఆ తప్పు మీ జీవితంలో మీరు చేయకండి. రెండవది, ఏ వ్యక్తి ఈ యుద్ధాలలో విజయాన్ని పొందాడో తన అనుభవాల నుంచి నేర్చుకోండి. తను ప్రతి అడుగులోనూ ఏం చేశాడు, తను తలరాతని ఎలా మార్చుకున్నాడు, ఎలా బుద్ధిని ఉపయోగించాడు, ఎప్పుడు బలాన్ని ఉపయోగించాడు, ఇవన్నీ తన దగ్గర నేర్చుకోండి. ఇక మూడవది, మీకున్న సొంత వివేకం. దానికి ఏది మంచిదనిపిస్తుందో అలాగే ఏది చెడు అనిపిస్తుందో అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఈ 3 విషయాలు నేర్చుకున్నారు అంటే ఇక అప్పటినుంచే మీరు సఫలత అనే మార్గంలో సాగిపోతున్నారని అర్థం.